అనంతపురం జిల్లా కళ్యాణదుర్గం మున్సిపల్ ఇన్ఛార్జి చైర్మన్గా హరిజన తిమ్మప్ప బాధ్యతలు చేపట్టారు. రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్, మంత్రి నారా లోకేష్, కళ్యాణదుర్గం శాసనసభ్యులు అమిలినేని సురేంద్రబాబు సహకారంతో సోమవారం కళ్యాణదుర్గం మున్సిపల్ కార్యాలయంలో ఇన్ఛార్జి మున్సిపల్ చైర్మన్గా హరిజన తిమ్మప్ప పదవీ బాధ్యతలు స్వీకరించారు. కళ్యాణదుర్గం మున్సిపాలిటీ చైర్మన్గా ఉన్న తలారి రాజ్ కుమార్ ప్రజలకు కనీస అవసరాలైన తాగునీరు, పారిశుద్ధ్యం, వీధి లైట్లను ఏర్పాటు చేయకుండా, మున్సిపాలిటీ సమావేశాలు నిర్వహించకుండా తమ విధులను నిర్వర్తించకపోవడంతో ఆయనను చైర్మన్ పదవి నుంచి ప్రభుత్వం తొలగించింది. ఆయన స్థానంలో మున్సిపాలిటీ వైస్ చైర్మన్గా ఉన్న హరిజన తిమ్మప్పను ప్రభుత్వం అధికారికంగా ఇన్ఛార్జి మున్సిపల్ చైర్మన్గా నియమిస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. చెప్తే ఎక్కడ అభివృద్ధి జరుగుతుందో అనే దురుద్దేశంతో ఏ ఒక్క రోజు కానీ మీటింగ్ పెట్టిన దాఖలాలు లేవు. చివరకు శ్రీరామ్ రెడ్డికి సంబంధించి వాటర్ వర్కర్స్ అందరూ స్ట్రైక్లోకి వెళ్తే మంచి వేసవికాలం, మరి వేసవికాలంలో మున్సిపాలిటీలో ప్రతి వార్డులో నీటి సమస్య ఉత్పన్నమైంది. మరి అటువంటి సందర్భంలో మొదటి బాధ్యత తీసుకోవాల్సిన వ్యక్తి ఎవరైనా ఉందంటే ఖచ్చితంగా మున్సిపల్ చైర్మన్. కానీ ఆ సందర్భంలో కూడా ఎక్కడా కూడా సమావేశాలు పెట్టకుండా ఎటువంటి వాటర్కి సంబంధించిన సమస్యను పరిష్కరించే చొరవ తీసుకోలేదు. చివరికి కొంతమంది కూటమికి సంబంధించి కౌన్సిలర్లు అందరూ కలిసి ప్రత్యేక సమావేశం ఏర్పాటు చేయమని రిక్వెస్ట్ లెటర్లు ఇచ్చినా కానీ దానికి స్పందించలేదు. అప్పుడు కూడా మన వైస్ చైర్మన్గా ఉన్నటువంటి తిమ్మప్ప గారే చైర్మన్ స్థానంలో కూర్చొనేసి ఎమర్జెన్సీ మీటింగ్ కాన్ఫర్ చేసేసుకొని సాధ్యమైనంతవరకు ఎమ్మెల్యే గారి సహకారంతో ఎటువంటి నీటి ఇబ్బంది లేకుండా చూసుకున్నారు టౌన్లో. మరి ఇన్ని సమస్యలు కావాలని ఉత్పన్నం చేస్తున్నారు. చాలామంది మేధావులు, కొంతమంది సంస్కర్తలు, కొంతమంది ప్రజలు అందరూ ఆలోచించాలి. ఏ విధంగా మున్సిపాలిటీలో అభివృద్ధి జరుపుకోకుండా కొంతమంది అడ్డుకుంటున్నారు. పైకి వచ్చి మీడియా ముందర మాత్రం చాలా కల్లిబొల్లి కబుర్లు చెప్తున్నారు. మేము అభివృద్ధికి సహకరిస్తాము ఖచ్చితంగా అని మాట్లాడుతున్నారు. కానీ పైకి వచ్చి మాట్లాడేది ఒకటి, లోపల జరుగుతూ ఉండేది ఒకటి. నిజంగా మీరు అభివృద్ధి సహకరించే ఉద్దేశం ఉన్నట్టు ఎందుకు సమావేశాలు పెట్టలేదు? కూటమి ప్రభుత్వం దీన్ని సీరియస్గా పరిగణించి తలారి రాజ్ కుమార్ని చైర్మన్ పదవి నుంచి తొలగించింది. అదే సందర్భంలో హరిజన తిమ్మప్ప గారికి ఇన్ఛార్జ్ చైర్మన్గా ఈరోజు బాధ్యతలు ఇచ్చారు. ఈ 4.5 సంవత్సరాల్లో మున్సిపాలిటీలో ఏదైనా అభివృద్ధి కుంటుపడిందో ఈ 6 నెలల కాలంలో ఇంకా శరవేగంగా ఎమ్మెల్యే సురేంద్రబాబు గారి సహకారంతో ఇంకా శరవేగంగా అభివృద్ధి జరుగుతుంది. ఖచ్చితంగా ప్రజలకు కానీ మేము ఒకటే రిక్వెస్ట్ చేస్తున్నాం, ఈ 4 నెలల్లో ఇంకా ఇప్పటికే చాలా అద్భుతంగా జరుగుతుంది కళ్యాణదుర్గం మున్సిపాలిటీల అభివృద్ధి మీరు చూస్తున్నారు. ఈ ఇంకా 4 నెలల్లో బోర్డు సహకారంతో ఇంకా బాగా మున్సిపాలిటీ ప్రజలకి గత 4.5 సంవత్సరాలుగా పట్టిన శని నేటితో తొలగిపోయిందని నేను అనుకుంటున్నాను. ఎందుకంటే ఈరోజు గౌరవనీయులు మా శాసనసభ్యులు అమిలినేని సురేంద్రబాబు సార్ సహకారంతో ఈరోజు మా తెలుగుదేశం పార్టీ ఎప్పుడు కూడా బలుగు బలహీన వర్గాలకు అండగా ఉంటుందన్నది ఇది ఈరోజు జరిగిన ఉదాహరణ మచ్చుతునుగా. ఎందుకంటే గతంలో వాళ్ళు మీటింగ్ పెట్టారు చెప్తున్నారు, బీసీ వ్యక్తిని అనగదొక్కున్నారు, బీసీ వ్యక్తి కాబట్టి తొలగించినారు అంటున్నారు. మళ్ళీ ఈరోజు మా ఎమ్మెల్యే సురేంద్రబాబు చొరవతో ఈరోజు మా తెలుగుదేశం కూటమి ప్రభుత్వము బలహీన వర్గాలైనటువంటి మన దళిత సోదరునికి పూజారి తిమ్మప్పన్న గారికి చైర్మన్గా అవకాశం కల్పించిందంటే ఇప్పటికన్నా మీరు తెలుసుకోవాలా. ఆ మాటలు మాట్లాడేటప్పుడు ఒకసారి ప్రెస్ మీట్ పెట్టి ఊరికే మాట్లాడుతుంటారు. కానీ ఈరోజు మమ్మల్ని చూసి మీరు తెలుసుకోండి, నేర్చుకోండి. ఎందుకంటే గత 4.5 సంవత్సరాలుగా మీరు ఏం చేసినారు, మున్సిపాలిటీని ఎంత దిగజారు అభివృద్ధి లేకున్నట్లా వెనక్కి నూకేసినారు అనేది మున్సిపాలిటీ ప్రజలందరికీ తెలుసు. కాబట్టి నేటితో ఆ శని తొలగిపోయింది. ఈ రాబోయే 5-6 నెలల్లో మా ఎమ్మెల్యే సురేంద్రబాబు గారి సహకారంతో ఎంతో వేగంగా ప్రజలకు అందుబాటులో ఉంటూ అన్ని రకాల వైసీపీ ప్రభుత్వంలో ఉన్నటువంటి చైర్మన్ గారు ఏమీ అభివృద్ధి చేయలేదు. మన ఎమ్మెల్యే గారు వచ్చిన తర్వాత కూటమి ప్రభుత్వము అభివృద్ధి చేస్తే ఊరుకోలేక ఈ చైర్మన్ అనేక విధాలుగా ఇబ్బంది పెట్టాడు. వేసవి కాలంలో నీళ్లు లేకపోయినా కూడా ఈ ఒక్క మీటింగ్ కూడా జరపలేకపోయినాడు. కాబట్టి మేము ఇప్పటి నుంచి ఇంకా 5 నెలలు సమయం ఉంది. ఈ సమయంలో మన అమిలినేని సురేంద్రబాబు సార్ గారు అభివృద్ధి బాటలో నడుస్తున్నారు. వాళ్ళకి నేను అన్ని విధాలుగా అందుబాటులో ఉండి మన సార్ గారికి సహాయ సహకారం అందిస్తూ మున్సిపాలిటీ అభివృద్ధికి ఎంతో కృషి చేస్తాను. కాబట్టి ఇదే విధంగా ఈ గతంలో ఈ వైసీపీ వాళ్ళు కొన్ని విషయాలు మాట్లాడినారు. బీసీ కులానికి చెందిన చైర్మన్ని